వాకిటి నవకిరణి ఎలికట్ట గ్రామ పంచాయతీకి సర్పంచ్గా ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని, భారతదేశ సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని తెలంగాణ పంచాయత్ రాజ్ చట్టం 2018 మరియు దాని కింద రూపొందించబడిన నియమావళి ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను భయము పక్షపాతము లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తున్నానని ప్రమాణం చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఏలికట్ట గ్రామ పంచాయతీకి వార్డు సభ్యుడిగా ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని, భారతదేశ సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను భయము పక్షపాతము లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను. గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా మనము సన్మానం చేసుకోబోతున్నాం. ధన్యవాదాలు. ఎంతో మాధ్యమం అడ్డంగా మాట్లాడిరు, ఎన్నో రకాల చెప్పి ఉన్నది. ఎందుకు ఫోన్ చేసిన వారి సమస్యలు అడుగుతాడు. మేడం సెక్రటరీ మీద సన్మానం చేయలేదు. రామన్ వెంకట కొంచెం వీళ్ళందరూ లోపల వచ్చేసి మళ్ళీ చేస్తున్నా కదా. కృష్ణ కవర్ మానవుడు ఎవరు పెద్ద మంచి మానవుడు
నేను నేను గుడ్డోళ్ళు అభినవ్ ఉప సర్పంచ్ గ్రామ పంచాయతీకి ఉప సర్పంచ్గా వెలికట్ట గ్రామ పంచాయతీకి ఉప సర్పంచ్గా ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని, భారతదేశ సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని, తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను భయము పక్షపాతము లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం ప్రకటన ధృవీకరణ చేస్తున్నాను. करो से लाइन అదే ఇప్పుడు మరి ఈ ముగించే ముందు ఎవరికైనా మీరు ఛాన్స్ చెప్పడం కానీ ఏమైనా మాట్లాడేది ఒక్కొక్క నిమిషం దయచేసి మాట్లాడుతుంది, అది కూడా మీ ఇష్ట ప్రకారం. ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతూ ఉంది. అందులో నన్ను కూడా ఆహ్వానించేందుకు ఇందులో పాల్గొనడం జరుగుతూ ఉంది. గ్రామ పెద్దలు ప్రజలందరూ కూడా నేను మనవి చేస్తా ఉన్నా, ఈ సర్పంచ్ ఎన్నికలు ఒక తీరుగా జరుగుతూ ఉంటాయి, ఎమ్మెల్యే ఎన్నికలు ఒక తీరుగా జరుగుతాయి, ఎంపీ ఎలక్షన్లు ఒక తీరుగా జరుగుతాయి. ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్ ఒక మంచి వ్యక్తిని చూసి ఎన్నుకుంటా ఉంటారు కాబట్టి గ్రామంలో ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సంక్షేమం, ప్రజలకు ఏ సమస్య వచ్చినా నేనున్నాననే తెలిపే వ్యక్తిని సర్పంచ్గా ఎన్నుకుంటా ఉంటారు. మరి ఈ గ్రామంలో కూడా ఎంతో మంది పోటీ పడినప్పటికీ ఇది ప్రజాస్వామ్యం. పోటీ అనేది మామూలుగా జరుగుతూ ఉంటాయి. కొందరు వ్యక్తులు ఈ ప్రజా తీర్పును జీర్ణించుకోలేరు. ప్రజలిచ్చిన తీర్పును గౌరవించినోడు నాయకుడే అనబడడు. ఎవరైనా ప్రజా తీర్పు అంతిమ తీర్పు ప్రజలది. ఇలా భారతదేశంలో పెద్ద ప్రధానమంత్రి అయినా గ్రామ సర్పంచ్ అయినా ప్రజా తీర్పే గొప్పది. ఈ సుప్రీంకోర్టు కాదు, ఈ పార్లమెంట్ కాదు, ఏది కాదు. ప్రజలే మన పెద్ద ఎవరు? ప్రజలు నిర్ణయించిన దాన్ని గౌరవించినోడు ఆ నియమనాల్లో నాకే అర్థం కాదు. అంటే వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తున్నా. ఒక సాదా సీదా వ్యక్తి, మీ అందరి బిడ్డ, మీ కళ్ళ ముందర పెట్టిన బిడ్డ ఇలా సర్పంచ్ గా తన భార్యను నిలబెట్టి మీ అందరి మన్ననలు పొంది మీ ఆశీస్సులతో ఇలా సర్పంచ్ అయితే కొందరు జీర్ణించుకోలేని పరిస్థితి ఉంది. కాబట్టి ప్రజల ఆశీస్సులు ఉన్నంతసేపు, ప్రజల అండదండలు ఉన్నంతసేపు ఎవరికి ఎక్కడ భయపడవలసిన అవసరం మాత్రం లేదు. మీ ఆశీస్సులు ఉంటాయి. ఈరోజు మరి ఈ గ్రామం ఎన్నో విధాల
కొన్ని సంవత్సరాల నుంచి దీనికి ఒక చరిత్ర ఉంది. కుట్రలు కుతంత్రాలు, అవసరమైనప్పుడు అలాయ్ బలాయ్, అవసరం లేనప్పుడు లడాయి, అవన్నీ అందరూ తెలుస్తుంది. తెలియాలనుకుంటే పొరపాటు మీరేం కాదు. ఈ రోజు ఒక మొక్కను నాటినాం. ఏ మొక్కను నాటినాం? ఒక కల్పవృక్షాన్ని నాటినాం. ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఇది మానే ఎదుగుతుంది, అందరికి అందుబాటులో ఉంటుంది. ఈయన చిన్నోడు అనుకుంటే చిన్నోడే ఒకడు పెద్దోడు అవుతాడు. నన్ను కూడా గట్లనేది. వీళ్ళపల్లి సర్పంచ్ ఉన్నప్పుడు నన్ను కూడా చిన్నోడు ఏం బిక్తాడు ఆడు బిక్తాడని ఇద్దరు రామదేవ్ రెడ్డి మోహన్ రెడ్డి ఎదురు ఉంటుంది. ఎందుకంటే ఏం బిక్తాడు చూద్దామాడు. ఆ చిన్న పోరుడు ఏం బిక్తాడంటే ఇవాళ ఎమ్మెల్యే అయింది. అవునా కాదు? వాళ్ళు ఎమ్మెల్యే కాలేకపోయారు కానీ నేను మాత్రం ఎమ్మెల్యే అయింది. అంటే మీరు అర్థం చేసుకోలేక ఏం జరుగుతుంటదంటే కుట్రలు కుతంత్రాలు. ప్రజలు ఓటు వేస్తే నాయకుడు అయితే కూడా అంగీకరించకపోతే ఇంకా దుర్మార్గానికి ఏం కాదు. ఒక ఎమ్మెల్యేగా నేనున్నా అటువంటి వ్యక్తుల కుట్రలు కుతంత్రాలు వాళ్ళు చేసే ఇతర శాస్త్రాలన్నీ నాకు తెలుసు. అట్లా లేదు నేను ఎమ్మెల్యే కాలేదు. ఇదే ఊర్లో ఎన్నోసార్లు మాట్లాడినా, ఎన్నోసార్లు కష్టపడి చేస్తాం. మేము కూడా మీ యొక్క ఆశీస్సులు ఉన్నంత ఎవరికి ఏమి కాదు. మీరు తప్పకుండా ఆ సర్పంచ్ కు వార్డు మెంబర్లకు ఎన్ని కుట్రలు జరుగుతున్నాయో మీ అందరికి తెలుసు. కాబట్టి ఒక్కసారి అధికారం కోల్పోతే ఏడ కూర్చున్నారో మీ అందరికి తెలుసు కదా. అంటే మేము పెద్ద ఏదో తానిస్తున్నాం అనుకుంటే కాదు. ప్రజల తీర్పు అంగీకరించాలి. కాబట్టి ముఖ్యంగా నేను సిబ్బంది కూడా చెప్తా ఉన్నా, మీరందరూ కలిసిమెలిసిగా ఈ గ్రామ పంచాయతీలో ఎమ్మెల్యే అవసరం ఉన్నా కూడా మంచి సెక్రటరీ మాత్రం ఉంది. ఇక్కడ మంచి సెక్రటరీ ఉంది. ఆమె అన్ని విధాల నేను చూసిన కాడికైతే యాక్టివ్ సెక్రటరీ ఉన్నది. అమ్మ మీరు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. మీరు అవసరం అయినప్పుడు గ్రామ సభలు ఏర్పాటు చేసి గ్రామం కావాల్సిన పనులు ఏమనుకుంటారంటే ఏదో వితండవాదం, ఇలా కోరం లేదో అది లేదనేదో చెప్తా ఉంటారు. కాబట్టి మీకు ఒకటే సూచన ఇస్తున్నా, ప్రజల అంతిమ లక్ష్యం మనకి. నేను కూడా సర్పంచ్ అయినప్పుడు 2-3 ఎమ్మెల్యే ఉన్నారు. అయినా నేను రాజకీయం చేయగలిగినా, నిలదొక్కగలిగినాం, ఆ ఊళ్ళలో అభివృద్ధి చేయగలిగినాం, అన్ని చేయగలిగినాం. ఎవరో వేరే అనుకుంటే అది కాదు. తప్పకుండా మీ ప్రజల సమక్షంలో ఇలా ఎప్పుడైనా గ్రామ సభలు పెట్టండి. గ్రామ సభకు అవసరం ఉన్నప్పుడు ఏ పనులైనా తీర్మానం చేయండి. తప్పకుండా అది ఆమోదం పొందడానికి ఎంపీడీఓ గారు ఉన్నారు, అందరు ఉన్నారు. మేమంతా ప్రయత్నం చేస్తాం. నేను కూడా ఏం అవసరం ఉన్నా ఎలికట్ట గ్రామానికి మంచితనంగా ప్రజాస్వామ్యబద్ధంగా మీ అందరు ఓట్లతోనే నేను కూడా ఎమ్మెల్యే అయినా, మీ అందరి ఆశీర్వాదంతోనే మేము అయినాం. కాబట్టి కొందరు నాయకత్వాన్ని బాధపరిస్తే బాధపడతా ఉంటారు. కొందరు పాపం వాళ్ళ జీవితంలో జరిగిన సంఘటన జరిగింది, బాధపడతారు. ఒక 2-3 నెలలు పడతారు. కాబట్టి మీరేం ఆలోచన చేసుకోకండి. తప్పకుండా వీరుడు ధీరుడు ఎవరు? మన నరసింహ. అవునా కదా? చెప్పండి. వీరుడు ధీరుడు మన నరసింహ. పిల్లగాడు అనుకుంటే మీ ఇష్టం. రేపే ఆ పిల్లగాడే ఎదిగి ఇంటింటాయి ఒట్టింటాయి ఏమైతే తెలుసు కదా. ఆ రకంగా రాజకీయంలో పూర్తిగా అండగా ఉంటాం. ఇప్పుడు దాకా చెప్పలే ఆ మాట, కానీ ఇప్పుడు చెప్తున్నా, పూర్తిగా అండగా ఉంటాం. తప్పకుండా అన్ని విధాల గ్రామానికి అండగా ఉంటాం. సంక్షేమం గాని అభివృద్ధి గాని ఎవరు నరసింహులెమ్మడి ఉన్న ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. అందరూ గ్రామ పెద్దలు కూడా ఇంకా కలిసి వస్తా ఉంటారు. ఆ ఓటర్లు జీర్ణించుకోక తికమక అయిపోతా ఉన్నారు. కాబట్టి ఆ తికమకకు మందు మాతాన కూడా ఉందని చెప్పి మీ అందరితో మనవేస్తూ కలిసిమెలిసిగా అందరూ, నేను ఒకటే సర్పంచ్ గారు చెప్తా ఉన్నా, రాజకీయాలు మనకు పోటీలు ఎంతో మంది ఉంటారు. ఆ పోటీలకు భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు నిలదొక్కున్నావు, నువ్వు స్వయంగా ప్రజల మెప్పులు ఉంది, ప్రజల ఆశీర్వాదంతో నువ్వు సర్పంచ్ అయినావు. నీ ఏ ఒక్కరం కూడా బయటి లీడర్లుగా ఎవరం సహకరించింది లేదు. ఈ గ్రామ ప్రజలే, ఈ గ్రామ పెద్దలే, ఈ గ్రామ నాయకులే, ఈ గ్రామ కార్యకర్తలే నిన్ను సర్పంచ్ గా చేసిరు. కాబట్టి మనము వాళ్ళలాగా వీళ్ళలాగా చేయదు. మనం గౌరవించుకోవాలి, వాళ్ళకి అందుబాటులో ఉండాలి. ప్రతి పెద్ద మనిషి మనల్ని అవాకులు చెవాకులు వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడిన మాటలు ఉన్నప్పటికీ అవి పక్కకెట్టి మనం కలిసి మెలిసి సాధీనం చేయాలి. మనం కూడా వాళ్ళని గౌరవించాలి. ఎక్కడ గౌరవించాలో అక్కడ గౌరవిద్దాం. ఎక్కడ వాళ్ళను అవసరం ఉంటుందో అక్కడ వాళ్ళ తోడు కూడా మంచిగా ఉండాలి. గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలి. పార్టీలకు అతీతంగా కొందరు ఇంతకు ముందు
ఒకే పార్టీ, నా పార్టీ అంటే ఓలాక్కుంటాడు, ఇంకో పార్టీ అంటే ఓలాక్కుంటాడు. కాబట్టి ఇది మన ప్రజా ప్రభుత్వం, మన ప్రజాపాలన ప్రభుత్వం, మన కాంగ్రెస్ ప్రభుత్వం, ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. నేను కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేను వాళ్ళలాగా చేస్తలేము. ప్రజలు తెలుసు, ఎందుకంటే ప్రజలు కూడా తెలుసు ఏ పని వచ్చినా ఈ పార్టీ ఆ పార్టీ అని లేదు. మనం ఈ గ్రామంలో ఇల్లు ఇచ్చినాం, ఈ పార్టీ ఆ పార్టీ అని లేదు. ఈ గ్రామంలో రేషన్ కార్డు ఇచ్చినాం, ఈ పార్టీ ఆ పార్టీ అని లేదు. ఈ గ్రామంలో సన్నబియ్యం ఇచ్చినాం, ఆ పార్టీ ఈ పార్టీ అని చెప్పలేదు. ఇలా బస్సులు ఎక్కుతున్నారు, టీఆర్ఎస్ మహిళలు ఎక్కుతారు, కాంగ్రెస్ మహిళలు ఎక్కుతారు, బీజేపీ వాళ్ళు ఎక్కుతారు, అందరు ఎక్కుతున్నారు. అవసరమైన ఇలా వాళ్ళ ఇళ్ళ మనపడ నాయకులు ఇళ్లలో కూడా బస్సులు ఎక్కిపోతున్నారు, కార్లు పక్కకి. ఇదంతా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఇది వాళ్లకు మనకున్నది. వాళ్ళకు వివక్షత చూపెడతారు, మనం వివక్షత చూపెట్టాం. మనమందరం మన గ్రామంలో ఉన్న ప్రజలంతా ఎన్నికలప్పుడే పోటీ, ఎన్నికలప్పుడే పార్టీ, అందరం కలిసిమెలిసి ఉండాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి మీరు తప్పకుండా మీకు సర్పంచ్ గా మీ అందరి ఆశీర్వాదంతోనే సర్పంచ్ గా మీరు ఎల్లవేళలా అదే ఆశీర్వాదం ఉండాలి. సర్పంచ్ కూడా మీ అందరికి అందుబాటులో ఉండాలని చెప్పి కోరుకుంటూ గ్రామ సర్పంచ్గా నన్ను ఎన్నుకున్నందుకు గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వార్డు సభ్యులు కానీ ఉప సర్పంచ్ కానీ ఎవరైనా కానీ అందరం గ్రామాభివృద్ధి కొరకే పనిచేస్తామని, ఎలాంటి పార్టీల అధినేతలకు కోరుకోమని తెలియజేస్తున్నాను. ప్రభుత్వ పథకాలు ఏవచ్చినా సరే ప్రతి ఇంటికి అందేలా చేశారని మాట్లాడుతున్నాను. నా పేరు అభినవ్, ఇలికట్ట గ్రామ ఉప సర్పంచ్ని. నా పైన నమ్మకం ఉంచి నన్ను గెలిపించిన నా గ్రామ ప్రజలకు, నాకు ఓటు వేసి గెలిపించిన నా వార్డు సభ్యులకి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. గ్రామంలో గల వివిధ సమస్యలపైన సమిష్టిగా వార్డు సభ్యులతో సర్పంచ్ గారితో సహకారం తీసుకొని అన్ని సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని తెలియజేస్తాను. ఈరోజు చాలా సంతోషం. మమ్మల్ని వాకిలి నవకిరణి గుడ్డ నరసింహ అనే మమ్మల్ని ఎలికట్ట గ్రామ ప్రజలందరూ ఆశీర్వాదంతో మమ్మల్ని సర్పంచ్గా గెలిపించడం జరిగింది. ఆ సందర్భంగా ఈరోజు గ్రామ పంచాయతీ దగ్గర ప్రమాణ స్వీకారం కూడా చేయడం జరిగింది. ప్రజలు మా పైన పెద్ద గురుతరమైనటువంటి బాధ్యతను ఈ ఎలికట్ట గ్రామ ప్రజలందరూ కూడా మా పైన పెట్టినరు. రేపు భవిష్యత్తులో రాబోయే తరాలకు, యువతకు, ప్రజలకు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి సేవ చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి గ్రామాన్ని అభివృద్ధి బాటలో, అభివృద్ధి వైపు నడిపించే విధంగా మేము కానీ మా పాలకవర్గం కానీ ప్రతి ఒక్కరిని ప్రజలతోని కలుపుకొని మమేకమయ్యి ఈ ఎలికట్ట గ్రామాన్ని, ఈ షాద్నగర్ తాలూకాలనే అభివృద్ధి గ్రామంగా తీర్చిదిద్దాం. దానికి మన స్థానిక ప్రియతమ నాయకుడు ఎమ్మెల్యే గారు కూడా చాలా మద్దతు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ గ్రామాన్ని మీ ఆయంలో మరింత అభివృద్ధి చేయాలి, దానికి నా వంతు సహాయ సహకారాలు ఎప్పటికీ ఖచ్చితంగా మీ గ్రామానికి మీకు ఉంటాయని చెప్పేసి ఎమ్మెల్యే గారి యొక్క ఆశీస్సులు కూడా మాకు ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ ప్రజలందరి సమక్షంలో ఈ గ్రామాన్ని రాబోయే 5 సంవత్సరాల్లో మంచి అభివృద్ధి బాటలో తీసుకెళ్తామని చెప్పేసి మాకు అవకాశం ఇచ్చిన ఎలికట్ట ప్రజలందరూ కూడా మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము.